ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్‌స్టంట్‌గా 10 నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు. పెసలు నానబెట్టకుండా ఈ ఇడ్లీ చేశాను. చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగుంటాయి. చూసారు గదా! మరి ఈ పెసలు నానబెట్టకుండా ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే గదా అర్థమవుతుంది. లేట్ ఎందుకింకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. పెసలు నానబెట్టకుండా ఈ ఇడ్లీలైతే వెంటనే చేసేసుకోవచ్చు. ఇన్‌స్టంట్‌గా 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు. ఇక్కడొచ్చేసి ముందుగా ఒక కప్పు పెసలనైతే తీసేసుకుంటున్నాను. ఈ పెసలని ఒక 2 సార్లు అయితే కడిగేసుకుందాము. ఇలా ఒక 2 సార్లు కడిగేసుకున్న తర్వాత మనం నీళ్ళన్నీ కూడా పూర్తిగా వంపేసుకోవాలి. ఇలా నీళ్ళేమీ లేకుండా వంపేసుకొని ఒక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి ఈ కడిగి పెట్టుకున్న పెసలను అయితే వేసేసుకోవాలి. ఇలా అన్నీ కూడా వేసేసుకొని ఇలా ఈ విధంగా కొన్ని నీళ్ళు అనేది వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము. చూసుకొని వేసుకోవాలి నీళ్ళు మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఇలా ఈ విధంగా ఉండేలాగా చూసుకొని వేసుకోవాలి. ఇలా కొంచెం బరకగానే పట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ రవ్వ అంటారు కదా, ఆ రవ్వనైతే వేసుకోవాలి. మీరు ఈ ప్లేస్లో గోధుమ రవ్వ అయినా వేసుకోవచ్చు. ఇలా ఒక 1/2 కప్పు బొంబాయి రవ్వ, అలాగే అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు వేసుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ రవ్వ ఇవన్నీ కూడా కలిసేలాగా కలిపేసుకోవాలి. నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి, మనం ఒకేసారి వేసుకోకూడదు. ఇలా చూసుకొని నీళ్ళు అనేది వేసేసుకోవాలి చూడండి. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం నీళ్ళు అయితే పడతాయి, కొద్దిగా నీళ్ళు అయితే వేసుకుందాం. ఇలా కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మరీ కలిపేసుకుందాము. ఇలా మొత్తం కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఇందులోకే రుచికి సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ అంత వంట సోడా. ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి వంట సోడా అయితే వేసుకుందాము కొంచెము. ఇలా వేసుకొని కొద్దిగా నీళ్ళు అనేది వేసుకొని కలిపేసుకోవాలి. ఈ వంట సోడా ఉప్పు మొత్తం కూడా కలిసేలాగా కలిపేసుకుందాము. అసలు మనం పెసలని నానబెట్టకుండా ఇన్స్టెంట్గా చేసేసుకోవచ్చు. మార్నింగ్ ఏం చేయాలా అని ఆలోచిస్తూ ఉంటారు కదా, ఒక్కసారి ఈ విధంగా హెల్తీగా చేసి ఇవ్వండి పెసలతో. ఇలా ఈ విధంగా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, మనకి ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉండేలాగా చూసి కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం రవ్వ వేసుకున్నాం కదా, ఒక 10 నిమిషాలు అయితే నానబెట్టేసుకుందాము, పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఆలోపు రవ్వ కూడా నానిపోతుంది. ఒక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. ఈలోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం. ఇంకా ఇప్పుడు ఒక పెన్నం అయితే పెట్టేసుకొని కొన్ని పల్లీలు అయితే వేసుకోవాలి, మరీ ఎక్కువ అయితే అవసరం లేదు. ఇలా పల్లీలు వేసుకొని సిమ్లో పెట్టేసుకొని పల్లీల్ని వేయించేసుకుందాము. ఇలా పల్లీలు వేగిన తర్వాత తీసి పక్కనైతే పెట్టేసుకుందాము. నెక్స్ట్ ఒక కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకొని కొంచెం నూనె అయితే వేసుకోవాలి. ఇలా నూనె వేసేసుకొని పచ్చిమిర్చిని మగ్గించుకుందాము. పచ్చిమిర్చి మగ్గిన తర్వాత ఇందులోకి కొంచెం ఎండు కొబ్బరిని ఇలా కట్ చేసేసుకొని వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొన్ని పుట్నాల పప్పు ఇలా ఈ విధంగా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. అలాగే కొంచెం చింతపండు, అలాగే ఒక 3 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇంకా ఇందులోకే మనం వేయించి పెట్టేసుకున్న పల్లీలు కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు వీటిని చల్లారనిచ్చుకుందాము, ఆఫ్ చేసేసుకొని. ఇంకా అలా చల్లారిన తర్వాత ఇంకొక మిక్సీ జార్ అయితే తీసేసుకొని ఆ మిక్సీ జార్లోకి అన్నీ వేసుకొని ఉప్పు వేసుకొని సరిపడిన నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఇంకా
ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని మిక్సీ ఈ విధంగా పట్టేసుకోవాలి చూడండి. ఇలా కొంచెం నేను పలచగానే చేసుకున్నాను. మీరు కావాలి అంటే ఇంకా కొంచెం గట్టిగానే చేసుకోవచ్చు. ఇలా ఈ విధంగా బాగుంటుంది ఇడ్లీలోకి. ఇలా ఈ విధంగా ఇంకా పోపు అయితే పెట్టేసుకున్నాను. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, నూనె వేసేసుకొని ఇంకా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఈ లోపు మనకి రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇంకా ఇప్పుడైతే ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము. చట్నీ పక్కన పెట్టేసుకుందాం కొద్దిసేపు. ఇంకా ఇక్కడ వచ్చేసి మనకి చూసారా రవ్వ కూడా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్లీకి పెట్టేసుకోవడమే. ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకుందాము. ఇలా ఈ విధంగా కలిపేసుకొని ఇప్పుడు ఇడ్లీకి పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకుందాము. ఇలా అప్లై చేసుకోవడం వల్ల మనకి అతుక్కోవు ఇడ్లీలు వచ్చేసి. ఇలా మనకి ఇంకా ఎన్నైతే ఉన్నాయో అన్ని విధంగా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపి పెట్టేసుకున్నాం కదా, ఈ బ్యాటర్ని ఇందులోకి అయితే వేసేసుకుందాం. ఇలా ఈ విధంగా పెట్టేసుకోవడమే. ఇంకా మనకి ఎన్నైతే ఉంటాయో అన్నీ ఇదే విధంగా వేసేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒకసారి ఈ విధంగా ట్యాప్ చేసేసుకుంటే మనకి లెవెల్గా ఉంటాయి ఇడ్లీలు వచ్చేసి. ఇంకా ఇలా వేసేసుకోవాలి అన్నీ కూడాను. ఇలా ఈ విధంగా ట్యాప్ చేసేసుకొని ఇంకా ఇడ్లీ పెట్టేసుకోవడమే. ఇలా ఇంకా ఒక స్టాండ్లో అయితే ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇడ్లీ పాత్ర తీసేసుకొని నీళ్ళు అయితే వేసుకోవాలి. నీళ్ళు బాగా మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం. ఇలా నీళ్ళు మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము. ఒక 12 నిమిషాలు ఈ ఇడ్లీని ఉడికించుకోవాలి ఆవిరికి. ఇంకా ఇక్కడ వచ్చేసి 12 నిమిషాల తర్వాత చూడండి మనకి ఇడ్లీ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది. ఇప్పుడు తీసేసుకుందాం. మరి వెంటనే తీయకుండా 1 నిమిషం పాటు అలాగే పెట్టేసుకొని తీసేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా పొంగాయి చూడండి. ఇలా ఈ విధంగా ఇడ్లీలన్నీ కూడాను తీసేసుకోవడమే. ఇడ్లీలు కూడా చాలా చక్కగా పొంగాయి. చూసారు కదా, మనం వేసినప్పటికీ ఇప్పటికీ చాలా అంటే చాలా బాగా పొంగాయి. ఇంకా అన్నీ కూడా ఇదే విధంగా తీసేసుకోవడమే. ఎంతో టేస్టీగా ఉండే పెసర్లు నానబెట్టకుండా ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి హెల్తీగాను. చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. ఇందులోకి అయితే చట్నీ చేసేసుకున్నాం కదా, ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాం. ఇంకా చూసారా చాలా అంటే చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చాయి. లోపల కూడా మనకి పర్ఫెక్ట్గా కుక్ అయి ఉంటుంది. చూసారా మనకి ఎంత మెత్తగా ఉన్నాయో. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా పెసలు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా 10 నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. పెసలు నానబెట్టకుండా ఇడ్లీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.